తండ్రి ఈ నామం కలిగిన నామం, ఈ నామానికి నాయన ఏ వంశావళిలో లేదు, కానీ ఈ నామమే అందరినీ ప్రభా, అన్ని వంశావళిని ఆశీర్వదిస్తున్నట్లు ప్రభా, ఈ దినమున మాతో మాట్లాడుతున్న దేవా, ఈ దినమున తండ్రి ప్రతి వాక్యాన్ని సత్యాన్ని మా మధ్య విడుదల చేస్తుంది దేవా. తెలియని గొప్ప సంగతులను ఈరోజు మేము నేర్చుకుంటా ప్రభా. ఈ దాసుని దైవజనులను మీరు వాడుకుంటున్న అయ్యా, తనలో మీరు ఉంచిన ఈ జ్ఞానాన్ని, ఈ వివేచనని విడుదల చేస్తున్నందుకు ఈ విమోచనంతా దేవా, అన్యజనులైన మేము ప్రభా, నిర్దోషులమును పరిశుద్ధులమైన ఎదుట నిలుచుటకు ప్రభా మీరు ఏర్పరచుకున్నారని ప్రభా, మమ్మల్ని ఎక్కువైన వారిగా మమ్మల్ని అందరి ముందు మీరు నిలబెట్టి ప్రభా, ఇది మనం తక్కువైన వారిని మేము ఆశీర్వదించినట్టు, వారి మేలు కోరినట్లు, వారి క్షేమాన్ని కోరినట్లు ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు ప్రభా, మా నాయకుడు దేవుడివి అయ్యా, మా యాజకుడైన దేవుడివి, మీకు వందనాలు. మా ప్రాణనాథుడా, మా ప్రియుడా, నీకు స్తోత్రములు. మీ ప్రేమ వైశాల్యంలో మమ్మల్ని తండ్రి, లోతైన ఎత్తైన ప్రేమలో మేము ప్రభా, ఉన్నతమైన మేము శిఖరాలు ఎక్కుతుండగా ప్రభా, మాలో ఎక్కడ శరీరం అనేది పనిచేయకుండా, శరీరం ఉప్పొంగకుండా ప్రభా దేవా, ఆత్మలో మేము పరవశిస్తూ అనేకుల్ని ప్రభా, ఆత్మలో సమాధానం అనే బంధము చేత ఐక్యత కలిగి ప్రభా మిమ్మల్ని స్తుతించుకుంటూ, మిమ్మల్ని గణపరుచుకుంటూ, మీరు ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇచ్చిన దైవజనులను బట్టి మీకు వందనాలు. రేపటి దినమున జరగబోతున్న తండ్రి పరిచర్యను అంతటిని బట్టి వందనాలు, స్తోత్రాలు. వస్తున్న జనాంగంను బట్టి ప్రభా అయ్యా, సిద్ధపడిన ప్రజలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ ప్రియులు యందు ప్రభా ఆసక్తిగా నాయన అయ్యా, ఎంతో ఆసక్తిగా ఆశతో నాయన అయ్యా, సమరేశ్వరి ఎదురు చూచినట్టు దాహము కొని ప్రభా, ఏ ప్రియుని కొరకు ఎదురు చూస్తుందో ప్రభా, ఆ ప్రియుడే తన దాహాన్ని తీర్చగా ప్రభా, ఆ ప్రియుడు నాయన ఈ దినమున ప్రభా అయ్యా, భూదిగంతముల వరకు ప్రభా తన దాహాన్ని పంచగలిగింది అయ్యా. విరిచిన రొట్టెని నిజంగా పంచుటకు ప్రభా, అది 12 గంపలు ఎత్తుటకు ప్రభా మమ్మల్ని అంతగా ఆశీర్వదించి నింపుతున్నారు మా హృదయాల్లో, మా ఆత్మలో తండ్రి. ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని మేము పంచుకోవాలి ప్రభా. దేన్ని బట్టి మేము అతిశయించకూడదు ప్రభా, ఎవరిని బట్టి మేము నాయన ఎవరి వైపు మేము చూడకూడదు, కేవలం క్రీస్తు వైపే మేము చూస్తూ ప్రభా ఆ రక్షణ కొనసాగించిన వాడువైన దేవా, ఆ రక్షణలో విమోచనలో ఎందుకు మీ ప్రజల్లో ఇంత సంతోషమని, ఏమి చూసుకొని మీరు ఇంత ఆనందిస్తున్నారని ప్రభా మమ్మల్ని చూసిన వారు ప్రభా అడుగునట్లు ప్రభా, ఒకానొక దినమున తండ్రి ధర్మశాస్త్రము శాపముకు లోనైందని ప్రభా ఎరగని స్థితిలో మేము ఉన్నప్పుడు ప్రభా, నీ దేవుడు ఏమైనా అడిగిన ప్రజలే ఈ రోజు మమ్మల్ని ప్రభా ఈ సంతోషానికి, ఈ ఉత్సాహానికి, ఆనందానికి ప్రభా ఆత్మలో పరవశిస్తున్నామని ఎరిగి ప్రభా అయ్యా మాట్లాడుతున్న గొప్ప దేవా, మాకు ఇస్తున్న ఈ ఆనందాన్ని మేము అయ్యా అనేకులకు అయ్యా పంచుకున్నట్టు ప్రభా, ఒకరినొకరము ప్రభా ఆదరించుకుంటూ, ఒకరినొకరం బలపరుచుకుంటూ అయ్యా మేము విధేయులమే తగ్గి, మీరు నిజంగా విశ్వాసమునకు విధేయులం ప్రభా అయ్యా, విశ్వాసమునకు విధేయులమైనప్పుడు ప్రభా అద్వితీయ నాథుడువైన శక్తిమంతుడువైన దేవ, మీ రక్షణని మేము తండ్రి చేత పట్టుకున్నప్పుడు ప్రభా ఇది ఎవరు అపహరించలేరు ప్రభా, ఇది ఎవరు దొంగిలించలేరు నాయన. ఇది నాయన ఈ లోకానికి సంబంధించింది కాదు, మాలో ఉన్న ఆత్మని అయ్యా మాకు పరిశుద్ధాత్మని ఇచ్చి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న దేవా, ఇంతకంటే మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అయ్యా. ఈ భాగ్యాన్ని నాయన ఎవ్వరు నాయన విడుచుకోకుండా ఈ ధన్యతను ఇంకనూ ప్రభా అధికం చేసుకునే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్య సార్థమై ప్రార్థించిన సిస్టర్కు వందనాలు తెలియజేస్తున్నాను. వారితో మనం విందాం. వాక్యాన్ని శ్రద్ధగా విధానాన్ని ప్రభు పేరట తెలియజేస్తుంది. సమయాన్ని సేవకులకు అప్పగిస్తుంది. ప్రభుకి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తునామమున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దేవుని సేవకులు సంజీపాల్ గారికి, అలాగే దేవుని సేవకులు ప్రవీణ్కి కూడా ఉన్నారు. సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి
నెహెమ్యా గ్రంథంలో 12వ అధ్యాయంలోంచి మనం ఇదేనా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయంలో వ్రాయబడిన వచనాల్లో మొదటి వచనం చూద్దాం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బబేలుతో కూడా వచ్చిన యాజకులను లేవీయులను వీరే: యెషూవ, షెరాయ, ఇర్మియా, ఎజ్రా, అమర్య, మల్లూకు, హట్టూషు, షెకన్య, రెహీము, మెరమోతు, అబియా. చాలా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ వాక్యాన్ని వ్రాయించిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇందులోంచి మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో చాలా అధ్యాయాల్లో మనం వంశావళులు చూస్తాం కదా. సాధారణంగా ఈ వంశావళులు మనం చదవం. ఎందుకు చదవమంటే అబ్రహాము ఇస్సాకును కానీ, ఇస్సాకు యాకోబును కానీ, ఇవన్నీ మనకు అంత అవసరం లేదు, అందుకని మనం చదవం. కాబట్టి ఇది కూడా చదివే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. వంశావళులు అనేవి మరి ఒక వివాదానికి కూడా కారణమవుతాయని క్రొత్త నిబంధనలో తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9లో మనం చూస్తున్నాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గుర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండు. ఇక్కడ వంశావళులు అనే మాటను చూడండి 9లో. అది ఒక అవివేక తర్కానికి దారితీసిందండి. వంశావళి అనేది ఒక అవివేక తర్కానికి, కలహానికి, వాదానికి దారితీస్తాయి. అసలు వంశావళులు తర్కానికి ఎలాగ దారితీస్తాయి అని అంటే, యేసు ప్రభుతోటే తర్కమాడిన బ్యాచ్ను ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. వారు, ఇది వంశావళి అంటే, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే. మీరు స్వతంత్రులుగా చేయబడుతున్న యాలు చెప్పుచున్నావని ఆయనతో అనిర్గాదు వాదిస్తున్నారు. వీళ్ళు తర్కిస్తున్నారు, వీళ్ళు కలహిస్తున్నారు. వీళ్ళు ఏమన్నానంటే, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవనికి దాసులు, మేము స్వతంత్రులం కదా. ఒక్కొక్కసారి వాదం పీక్ స్టేజ్కి వెళ్తే ఏం మాట్లాడతాం కూడా, టెంపరేచర్ పెరిగిపోతే బుర్రలో కొన్నిసార్లు ఏమొస్తాయి కూడా నోట్లో తెలియదు. వీళ్ళు చూడండి ఏమన్నారంటే, కొంచెం గట్టిగా మాట్లాడి 41లో, అందుకు వారు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదు అన్నారు. అంటే మేము హాగరు పిల్లలం కాదు. అంటే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు అబ్రహాం పిల్లలం అనే విషయం గురించి వీళ్ళు వాదిస్తున్నారు. అబ్రహాం సంతానం మేము, అబ్రహాం కుమారులం మేము అని వీరు వాదిస్తున్నారు. యేసు ప్రభు ఏమంటున్నారు? 36 చదవండి. ఈయన గొడవ ఒకటి. ఈయనేమో అంటాడు కుమారుడు అంటాడు, ఈయనేమో కుమారుడు అంటాడు. ఈ కుమారుడు అనే పదం వీళ్ళకి తెలియదు. అసలు కుమారుడు అనే మాట ఏంటో వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే మెస్సియా వస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడని వీళ్ళకి తెలుసు. అయితే ఆ మెస్సియా దేవుని కుమారుడైన క్రీస్తు అని తెలుసు, కానీ ఆ కుమారుడు అనే వివరణ మాత్రం వీళ్ళకి తెలియదు. ఎందుకు మనకు ఎలా తెలుసు అంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు ఇలా అడిగారు, నన్ను గురించి జనులేమి చెప్పుకుంటున్నారు అన్నప్పుడు, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నప్పుడు ప్రభు వెంటనే ఏమన్నారు 20లో అక్కడంటే, ఈ బండ మీద నా సంఘం కట్టుదును అని చెప్పి
ఈ విషయము ఎవ్వరికి చెప్పొద్దు అన్నాడు శిష్యులతో. ఖండితంగా చెప్పాడు. అంటే కుమారుడు అనే రెవల్యూషన్ ఇట్ బిలాంగ్స్ టు ద చర్చ్. కుమారుడు అంటే ఎవరో చెప్పాల్సింది సంఘం. కుమారుడైన క్రీస్తు అనే వివరణ ఇశ్రాయేలీల దగ్గర ఉండదు. వాళ్ళు మెస్సియా, దేవుని కుమారుడు మెస్సియా అంటారు, కానీ కుమారుడు అనే దాని వివరణ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే కుమారుడు అంటే ఏంటంటే, కుమారుడు అంటే అది ఒక ఏర్పాటు. కుమారుడు అనేది ఒక ఏర్పాటు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 4 నుండి ఇందాక ప్రియులు చెప్పారు కదా, జగత్ పునాది వేయబడక మునిపే అన్యజనులను దేవుని కుమారులుగా చేసుకోవాలని ఏర్పాటు. కుమారులు అనే మాట ఉంది కదా అందులో. ఎఫెసీ 1:4 ఏముంది? యేసు క్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించుటని ఉంది కదా. కుమారులుగా స్వీకరించుట అనే ఏర్పాటు. కాబట్టి ఆ ఏర్పాటు యొక్క ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? కుమారుడు. కుమారులుగా చేసుకోవాలనే ప్లాన్ కాబట్టి ఆయన పేరు కుమారుడు. మీకు అర్థమైందా? ఇప్పుడు వీళ్ళ వాదన ఏంటి? అబ్రహాం పిల్లలని. ఆయన ఏమంటున్నాడు? కుమారుడు అంటున్నాడు కదా. ఇప్పుడు వీళ్ళ నమ్మకం ఏంటంటే మెస్సియా ఖచ్చితంగా మా అబ్రహాంలోంచి వస్తాడు. అదే కదా వీళ్ళ వాదన. అబ్రహాంలోంచి వస్తాడు. మేము కూడా ఎవరు? అబ్రహాం పిల్లలమే. మెస్సియా కూడా అబ్రహాంలో నుండే వస్తాడు, మేము కూడా అబ్రహాం పిల్లలమే అని వీళ్ళ వాదన. ఈయన కుమారుడు అనే టాపిక్ ఎందుకు తీశాడంటే, అసలు ఆ కుమారుడు అనేది జగత్ పునాది వేయబడక మునిపి ఉన్న ఒక ఏర్పాటు. ఇక ఈ ఏర్పాటు చెప్తే ఇక వంశావళులు అనేవి ఉండవు ఇంకా. ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునిపే ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? తల్లి అయినను తండ్రి అయినను లేనివాడని. ఇప్పుడు అందరం ఇక్కడ గొడవ జరుగుతుంది అనుకోండి, ఇక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతుంది అనుకోండి, అసలు ఈ ప్లేస్కే రాకపోతే గొడవ ఉండదు. వంశావళి అనే దానిలోనే అనే పాయింట్లోనే వాళ్ళు గొడవ పెడుతున్నారు. ఆయన ఏం చేశాడంటే అసలు ఆ వంశావళి అనేది లేదు నాకు అంటున్నాడు. ఎందుకంటే నేను జగత్ పునాది వేయబడక మునిపే ఉన్నానంటున్నాడు. మీరు గమనించారా? ఒకళ్ళు సై అంటే సై అన్నారు అనుకోండి, మామూలుగా అర్థం అవటానికి. సరే వచ్చే సాయంత్రం 6:30 కల్లా గొడవ పెట్టేసుకుందాం, పెద్ద గొడవ ఉంది రా వచ్చేయమని చెప్పి తర్వాత ఫోన్ ఎత్తకపోతే ఎట్లా ఉంటుంది వాళ్ళకి? ఎట్లా ఉంటుంది? అట్లాగూ అబ్రహాం పిల్లలు క్రీస్తుతో వాదమాడుతున్నారు. ఈ సమయంలో వాదమాడుతుంటుంటే ఈయన సింపుల్గా ఏమన్నాడు? మీ వాదం ఏందిరా అబ్బాయి అని అడిగితే, మేము అబ్రహాం పిల్లలం, అబ్రహాంలో నుంచి వచ్చాం అని అంటుంటే ఆయన సడన్ గా అసలు వంశావళి లేని ఒక జోన్కి వెళ్ళిపోయాడు. ఆయన వంశావళి లేని ఒక రీమ్కి వెళ్ళిపోయాడు, ఒక అనుభవానికి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆలోచిస్తే అక్కడ వంశావళి లేదు. వంశావళి లేనప్పుడు ఇక తర్కం లేదు, వాదం లేదు, కలహం లేదు, అంతే. అది వివాదాంశమును పరిష్కారం చేసిన ఒక ప్రమాణం. ఏది? కుమారుడనే అనుభవం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, అందరూ వినండి. అసలు అబ్రహాం పిల్లలు అనే టైటిల్ అంత ఫేమస్ ఎందుకైంది? అబ్రహాం పిల్లలు అనే టైటిల్ అంత ఫేమస్ ఎందుకైంది? ఇస్సాకును బట్టి అయిందా? యాకోబును బట్టి అయిందా? అబ్రహాము పిల్లలు అనేది అంత ఫేమస్ ఎందుకైంది? అబ్రహామును బట్టా అనా? ఆశీర్వదించాడు అందుకేనా? మరి ఎందుకు? ఏదో ఒకటి కారణం చెప్పండి. రైటే, మీరు చెప్తున్నాయని మీరు అప్రోచ్ అవుతున్నారు. వాగ్దానమును బట్టి. ఇంకా అబ్రహాము పిల్లలు అనేవారిలో ఫేమస్ అబ్రహాం కుమారుడు ఎవరు? యేసుప్రభువే. అబ్రహాం కుమారుడు అనే టైటిల్ యేసుప్రభు ఒకటి ఉంది కాబట్టి అబ్రహాం కుమారులు అనే దానికి ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? నేను అబ్రహాం కుమారునిగా తీసేయండి అన్నాడు. అప్పుడు అసలు అబ్రహాం పిల్లలు అనే దానికి ఇంక వాల్యూ ఉండదు.
అర్థమవుగాక. మీకు అర్థమైందా? ఓ చోట బాంబు పెడతారు హైదరాబాద్లో. ఎక్కడ పెడతారు? ఎక్కువ మంది జనం ఎక్కడ ఉంటే ఆడు పెడతారు. ఆడికి చిరాకు వచ్చి మీ షాప్ దగ్గరే బాంబు పెట్టే అవకాశం ఉందని అందరూ అంటున్నారు అనుకోండి, ఆడు షాప్ ఎత్తేస్తే ఎట్లా ఉంటుంది? గొడవే ఉండదు కదా. అట్లాగూ అసలు అబ్రహాం పిల్లలు అంటున్నప్పుడు ఆయన చిన్నగా వాళ్ళ మధ్యలోంచి జగత్ పునాది వేయబడక మునిపైన స్టేజ్ మీద ఎక్కి నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, నాకేం లేదు, వంశావళే లేదు అంటే వాళ్ళకేం లేదు, ఇప్పుడు విలువే లేదు వాళ్ళకి. ఈయనకి వంశావళి లేకపోతే వాళ్ళకి విలువే లేదు. అబ్రహాం పిల్లలు అనేది పెద్ద విషయమే కాదంతే. ఇప్పుడు చెప్తాను, క్రీస్తు ఎక్కడుంటే అక్కడే విలువ, క్రీస్తు ఎక్కడ లేకపోతే అక్కడ విలువే లేదంతే. అబ్రహాము పిల్లలు అనే దానికి ఒక ఒక వాల్యూ ఎందుకు వచ్చిందంటే, ఈ అబ్రహాము పిల్లలు అనే టైటిల్లో అబ్రహాము కుమారుడు ఆయన క్రీస్తు ఉన్నాడు కాబట్టి అబ్రహాము కుమారుడు అనేది హైలైట్ అయింది. కానీ అసలే ఈ అబ్రహాము కుమారులు అని చెప్పుకున్న వీళ్ళు ఉన్నారే, వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. యోహాను సువార్త ఒకసారి గమనిద్దాం. 8వ అధ్యాయము 39. మా డాడీ అబ్రహాం అంటున్నారు. తర్వాత ఏమంటున్నారు తెలుసా వీళ్ళు ఇంకేమంటున్నారు చూడండి. 42, మా డాడీ గాడ్, దేవుడు మాకు తండ్రి, అబ్రహాం మాకు తండ్రి. 2 వాదనలు చేస్తున్నారు. దేవుడు మాకు తండ్రి, అబ్రహాం మాకు తండ్రి అని చెప్పి ఇప్పుడు యేసు ప్రభువుని ఏం చేస్తున్నారు? దెయ్యం పట్టినోడు, సమరయుడు, బయల్జెబూబు వల్లనే దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అంటున్నారు. మీకు ఒక మాట చెప్తా, నా వైపు చూడండి. మీరు కాయ తిని బాగుందని, చెట్టు మంచిదని ఎంచకపోతే ఎట్లుంటుంది? చెట్టు మంచిదని చెప్పి కాయ బాగలేదంటే ఎట్లుంటుంది? అలాగూ నిజంగా దేవుడు వీళ్ళ తండ్రి అయితే ఆ సాక్షాత్ ఆయన ఎవరు? వీళ్ళకి స్పిరిట్లో తెలిసిపోవాలి కదా. ఆయన దేవుని కుమార్, దేవుడు అంటే అంత లవ్ ఉంటే అదే లవ్ ఆయన మీద కూడా వచ్చేసిద్ది కదా. అబ్రహాం మా డాడీ అంటున్నారా? అసలు ట్రూ అబ్రహాం సన్ ఎవరు? ఆయనే కదా. మరి ఆయన మీద ప్రేమ రావాలి కదా. అంటే ఎక్కడో కనబడినోడిని ప్రేమిస్తున్నాను, దొంగ ప్రేమ ఇది. ఎలాగ అబ్రహాం చచ్చిపోయాడు అడుగుతాడండి, ఎరా మీరు నన్ను ప్రేమిస్తున్నారని అడగడు కదా. అందుకని మా అబ్రహాం డాడీ అబ్రహాం ఐ లవ్ యూ అని చెప్తున్నారండి. ఎక్కడ ఉండి ముందున్న అబ్రహాం కుమారుడి మీద వీళ్ళకి ఏం లేదు, ప్రేమ లేదు. నిజంగా అబ్రహామును ప్రేమిస్తే ఆయన తెలిసిపోతుంది, అంతే కదండి. ఇప్పుడు దేవుడు 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 అని పొద్దు నుంచి లేచింది మొదలుకొని దేవుడు 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 అనే వాళ్ళ దగ్గరికి ఆయన పంపించాడంట తన కొడుకుని. ఎందుకంటే వీళ్ళు నా కుమారుని సన్మానిస్తారని పంపిస్తే వాళ్ళు ఆయనకి బట్టలన్నీ తీసేసి ద్రాక్ష తోట వెలుపులు వేసి చంపారంట. అంటే ఆయన ఎలాగా కనపడట్లేదు కాబట్టి ఆయన మీద ఏదో ప్రేమ ఉందన్నట్టు ప్రజల ముందు చెప్పేస్తున్నారు, అంతే కదా. ఇప్పుడు బాగా అర్థమవుట చెప్పి సేవకుడిని నలు విధాల హింస పెట్టేసి వాక్యాలు పెట్టేవాడిని ఏమంటారు స్టేటస్లో? మీరు చెప్పండి. సేవకుడిని నలగొట్టు పడేసి రిఫరెన్స్లు ఎడతారు చూసారు, వాళ్ళు ఏమంటారు అంటే రిఫరెన్స్ మీద లవ్వా ఇది? తెలిసిపోదా? దేవుడు మా తండ్రి అంటున్నారు, మరి ఆ సాక్షాత్ దేవునికి ప్రియకుమారుడైన అక్కడ ఉంది, ఇంకను అతనికి ప్రియకుమారుడు ఒకడు ఉండేను కనుక వారు ఆయనను సన్మానిస్తారేమో అని పంపాడంట. గాడ్స్ బిలవ్డ్ సన్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బట్ నీకు అసలు ఆయన మీద ప్రేమ రావట్లేదు, కుళ్ళు వస్తుంది, కోపం వస్తుంది, మత్సరం వస్తుంది, చంపేయాలనిపిస్తుంది, ఏదైనా చేసేయాలి, ఇటు దెయ్యం పట్టినోడు అనిపిస్తుంది. అద్భుతాలు జరిగిపోతుంటుంటే 2 విధాల ఆలోచనలు వస్తాయంట. మేబీ దేవుడి వల్ల జరగవచ్చు, అబద్ధ ప్రవక్త కూడా చేస్తాడు కదా అని వచ్చిద్దంట. నచ్చినంతసేపు దేవుడే చేశాడు అనిపించిద్దంట, నచ్చనప్పుడు దెయ్యం చేస్తుంది అనిపించింది. అట్లాంటి దుర్నీతి వచ్చేసింది వీళ్ళు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే, అసలు ఉండండి అబ్బాయిలు, మీకు ఏంటి మీ వాదన లూజ్ అయిపోయే స్క్రూ ఇప్పేశాడు ఆయన. ఏం చేశాడు తెలుసా? అసలు నేను అబ్రహాం కుమారుడినే కాదు,
అనే కుమారత్వాన్ని చెప్పాడు. ఈ కుమారత్వం ఏ కుమారత్వం అంటే అబ్రహాము కుమారత్వం కాదు. ఇది కుమారులను జగత్పునాది వేయబడక మునిపే ఏర్పరిచిన ఏర్పాటు అనే ఒక కుమారత్వం. అసలు ఆ ఏర్పాటులో ఎవరున్నారు తెలుసా? ఆ ఏర్పాటు ఎవరిని వచ్చి తెలుసా? పొద్దుట లేస్తే మీరు పడేడుతారే, అన్యజనులు, సున్నతి లేనివారు, వాగ్దానం లేనివారు, నిబంధన లేనివారు, నిరీక్షణ లేనివారు, దేవోక్తి లేనివారు, పితరులు లేనివారు, ప్రవక్తలు లేనివారు, ధర్మశాస్త్రం ఎరుగని వారు, శాపగ్రస్తులు, పాపులు అని మీరు పడేడుతారే, వాళ్ళని మీకంటే జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసిన ఏర్పాటు పేరు కుమారుడు అని చెప్పాడు. ఒకసారికి ఎలాంటి షాకింగ్ న్యూస్ తగిలితే ఏమైంది? అసలు పొద్దున్న లేస్తే మేము ఆ దారి గుండా వెళ్ళాం చిచ్చి. అసలు వాళ్ళు అన్ని జనులు, మేము వాళ్ళు నీళ్ళు ఇస్తే తాగం, మేము వాళ్ళతో సాంగత్యం ఎందుకు ఎంత బిల్డప్ కొడుతున్నారు వాళ్ళు అని అంటే, మాకు ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు. సో ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మాకంటూ మా నాన్న రూల్స్ లో పెంచాడు మమ్మల్ని, మేము చాలా రూల్స్ లో ఉంటాం, వాళ్ళకి రూల్స్ పాడలేరు, చెత్తగా ఉంటారు వాళ్ళు అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయారు. అస్సలు ఆలోచిస్తే మీ పితరుడు ఎవరు? అబ్రహాం. అబ్రహాంకే ధర్మశాస్త్రం లేదంటే అందులోనే హింట్ ఉంది. ఏమని? ధర్మశాస్త్రం ఎరుగని జనాన్ని శాపం అని అనుకో, ఎందుకంటే మీ నాన్న కూడా ధర్మశాస్త్రం లేదు. కాబట్టి వీళ్ళు కనీసం ఆలోచిస్తే ధర్మశాస్త్రం లేకపోయినా, ప్రవక్తలు లేకపోయినా, పితరులు లేకపోయినా మనకున్న గొప్ప సంగతి ఏంటి తెలుసా? మనకు ఏర్పాటు ఉంది. అన్యజనుల నిమిత్తమైన ఏర్పాటు అంటారు దీన్ని. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మీ కొరకు నాకు అప్పగించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటు అని ఉంది కదా. మీ కొరకు అనే దగ్గర మొదటి వచనంలో ఏముంది? అన్యజనులైన అని ఉంది కదా. 3వ అధ్యాయం మొదటి వచనం ఉంది అన్యజనులైన. అంటే ఈ ఏర్పాటు ఎవరిని కూర్చింది అంటే, ఇప్పుడు కుమారుడు అనే టైటిల్ ఎవరిని కూర్చింది? అన్యజనులు అంటే ఎవరు? మనమంటే ఎవరు? నేనంటే ఎవరు? అసలు ఈ ఇశ్రాయేలీలు అతిశయిస్తున్నారే అబ్రహాము, అబ్రహాముకి మనకు సంబంధమే లేదు. అబ్రహాముకి మనకేమైనా సంబంధం ఉందా? లేదు కదా. అసలు ఇప్పటి నుంచి పిల్లలు పుడితే వాళ్ళకి పేర్లు ఏం పెట్టాలి తెలుసా? ఏర్పాటు 1, ఏర్పాటు 2, ఏర్పాటు 3 అని పెట్టుకొని. ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పేర్లు మనం పెట్టుకుంటే వాళ్ళు అతిశయిస్తున్నారు కదా. అందుకనే పెద్దోడికి ఏర్పాటు 1, చిన్నోడికి ఏర్పాటు 2, వీడి ఏర్పాటు 3 అంతే. ఎందుకంటే మనం అతిశయించే అంశం ఏది? జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తునందు ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరిచాడు. జగత్ పునాది వేయబడక మునిపే ఎక్కడ? అబ్రహాం పిలిచిన టైం ఎక్కడ కదండి? ఆదికాండం 12 ఎక్కడ? జగత్ పునాది వేయబడక మునిపే అనే టైం ఎక్కడ? ఈ రెండిటికి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో మనం ఇశ్రాయేలు ప్రజల కంటే అంత ఎక్కువైన వారు ఏర్పాటును బట్టి. అర్థమైందా? ఆ గ్యాప్ ని ఎట్లా చూపించాడు నేను లాస్ట్ వీక్ చెప్పాను. ఆ గ్యాప్ ని ఎట్లా చూపించాడంటే, మొదటి అధ్యాయంలో జగత్ పునాది వేయబడక మునిపే కాడి నుంచి అబ్రహామును దేవుడు కలుసుకున్న దాకా ఈ గ్యాప్ ని ఇప్పుడు వెర్టికల్ గా చూపించాడు. ఇట్లా తిప్పితే ఏమైంది? 2వ అధ్యాయంలో సంఘం పరలోకంలో ఉంది, అబ్రహాము భూమి యొక్క మొదటి భాగంలో ఉన్నాడు. భూమి యొక్క మొదటి భాగంలో ఉన్న వాళ్ళ పేర్లు మనం పెట్టుకున్నాం కాబట్టి మేమే గొప్ప అని వాళ్ళు అనుకుంటున్నారు. సాధారణంగా మనం క్రిస్టియన్ నేమ్స్ అనుకుంటున్నాం కానీ జూయిష్ నేమ్స్ పెట్టేసుకున్నాం కదా. నీకేం పేరు పెట్టారు? అబ్రహాం. మీ అబ్బాయికి ఖచ్చితంగా ఏం పెడతారు? ఇస్సాకు. మీ మనవడి పేరు ఏమైతే అప్పుడు మళ్ళీ వంశావళి తయారైంది. వంశావళే వద్దు, అసలే వంశావళే వద్దు. ఎందుకంటే వంశావళి దేనికి కారణం అవుతుంది? ఒక వివాదానికి. ఏంటి ఆ వివాదం? పునాది లేని వివాదం అండి ఇది. ఎందుకంటే వీళ్ళు దేనిలో అయితే అతిశయిస్తున్నారో అసలు దేవుడు ఆ స్పేస్ నే వదిలేసి బయటకు వచ్చాడు. అర్థమైందా? సమూయేలు 2వ గ్రంథంలో కూడా ఇదే వివరణ ఒకసారి చదువుకున్నారండి. సమూయేలు 2వ గ్రంథం మీకు అందరికి తెలిసిందేలే కానీ అయినా ఒకసారి చదువు. 15వ అధ్యాయం చూడండి, 13వ వచనం. ఇశ్రాయేలీలు అబ్షాలోం పక్షం వహించారు.
దావీదునకు వర్తమానం వచ్చింది. అబ్షాలోం పక్షం అయిపోయారంట. ఎవరు? ఇశ్రాయేలీలు. అబ్షాలోం పక్షం ఎందుకయ్యారు? అబ్షాలోం ఏం చెప్పుకుంటాడు? అబ్షాలోము తాను ఎవరినని చెప్పుకుంటాడు? దావీదు కుమారుడు అన్న పాయింట్ తప్ప అబ్షాలోంకి ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చెప్పండి మీరు? సితార చమత్కారంగా వాయించగలడు? నో. యుద్ధం చేయగలడు? లేదు. పోనీ దావీదుల పాటలు రాయగలడు? లేదు. అంటే అసలు ఎటువంటి వరాలు లేని వ్యక్తులు కూడా హైలైట్ అయ్యారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆయన దగ్గర పోయారు. అబ్షాలోం చేస్తున్న పని ఏంటి తెలుసా? ఏం లేదు. దావీదు దగ్గరికి వెళ్తున్న వాళ్ళందరూ దగ్గర పిలిచి ముద్దు పెడుతున్నాడు. దావీదు దగ్గరికి ఇంతకాలం నుంచి వెళ్ళి ఒక్కసారైనా ఇలా దగ్గరలాగా ముద్దు పెట్టుకోలేదు కదా అని ఆలోచన పుట్టించాడు. అయినా దావీదు గారి కొడుకే కదా, ఏముందిలే అనుకుంటున్నారు వాళ్ళందరూ. దావీదు కుమారుడు అనే టైటిల్ తీసేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు ఈయన? 15వ అధ్యాయము 14వ వచనంలో మనం పారిపోదాము రండి అన్నాడు. ఎవరు? దావీదు. దావీదు ఎక్కడి నుంచి పారిపోయాడు? యెరూషలేముకి అబ్షాలోము రాగానే దావీదు యెరూషలేము నుంచి పారిపోయాడు కదా. అంటే ఎక్కడి నుంచి పారిపోయాడు? రైటే చెప్పండి. వంశావళిలోంచి పారిపోయాడు. దావీదు కుమారుడు అనే వంశావళి నాకు వద్దు అనే పారిపోయాడు కదా అండి. మీకు ఎప్పుడైనా భయం కలిగినప్పుడు మీరు పరిగెత్తుకుంటే ఎవరి దగ్గరికి వచ్చేస్తారు? ప్రభు దగ్గరికే కదా. అలాగే దావీదు బయటకు వచ్చాడంటే ఎక్కడికి వచ్చాడు? దావీదుకు ప్రభువు దగ్గరికి వచ్చాడు. దావీదు కుమారుడైన క్రీస్తు కాదు, దావీదుకు ప్రభు అయిన క్రీస్తు. అబ్రహాము కుమారుడైన క్రీస్తు కాదు, అబ్రహాముకు ప్రభు అయిన క్రీస్తు అక్కడికి వచ్చేసాడు. ఎందుకు వచ్చాడంటే ప్రతి ఒక్కడు ఈ టైటిల్ వాడేసుకుని ఆ టైటిల్ మీదే తిరుగుబాటు చేసేస్తుంటుంటే ఇంకా టైటిల్ వదిలేసి వచ్చేసాడు. మీకు అర్థమైందా? నేను మొన్న లెక్క చెప్పా కదా, కరెక్ట్. యాంటీ క్రైస్ట్ కూడా నేను క్రీస్తుని అనే టైటిల్ వాడుకుంటాడు. అప్పుడు వెంటనే ఏమన్నాడు? మత్తయి సువార్త 24లో ఇక్కడ దావీదు ఏమన్నాడు? మనం పారిపోదాం అన్నాడు. మత్తయి సువార్త 24లో యాంటీ క్రైస్ట్ వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పగానే ఏం చేయమన్నాడు? యోదయ కొండలకు పారిపోండి అన్నాడు. మిద్దె మీద ఉన్నవాడు ఇంట్లోకి దిగదు, పొలంలో ఉన్నవాడు ఇంట్లోకి రావద్దు అన్నాడు. పారిపోమన్నాడు. పారిపోవటం అనే దాన్ని మీరు ఆలోచన చేయాలి. ఎక్కడి నుంచి పారిపోదాం అందరం? అంతే, వంశావళిని ఖాళీ చేసి పడేసేయాలి. వంశావళి అనేదాన్ని ఖాళీ చేసేద్దాం. వంశావళి అనేదాన్ని ఖాళీ చేద్దాం. ఇందుకు వంశావళి ఏంటి? అబ్రహాము కుమారులు అనే వంశావళిని ఖాళీ చేసి ఏర్పాటు అనే కుమారుడు అనే ఆశ్రయానికి వచ్చేద్దాం అందరం. 110వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదువుతారా? 110వ కీర్తన మొదటి వచనం. 110వ కీర్తన మొదటి వచనం. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. దావీదు ఇక్కడ యేసుక్రీస్తుని ఏమన్నాడు? మై లార్డ్ అన్నాడు. ఇదే విషయం కదా యేసు ప్రభు అడిగారు మార్క్స్ వార్తలు. ఏమన్నారు? 12వ అధ్యాయం చివరిలో ఏమన్నారు ప్రభు? శాస్త్రులు ఆయనను దావీదు కుమారుడని చెప్పుచున్నారే, దావీదు ఆయనను పరిశుద్ధాత్మలను ప్రభు అని చెప్పాడు, దావీదు కుమారుడు దావీదుకి ఎలా ప్రభు అవుతాడు అని అన్నప్పుడు ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈ సింపుల్. అబ్షాలోము దావీదు కుమారుడని వాదిస్తున్నాడు కాబట్టి దావీదు కుమారుడైన టైటిల్ దావీదు ప్రభు అని స్థలానికి వచ్చాడు. 2 నెంబర్ 2, ఇశ్రాయేలీలు అబ్రహాం పిల్లలు అని వాదిస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నేను అబ్రహాము కుమారుని కాదు, జగత్ పునాది వేయబడక మునిపే ఉన్న నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాననే కుమారుడిని అని ఆయన బయటకు వచ్చేసాడు. క్రీస్తు విరోధి ఇప్పుడు యెరూషలేము మందిరంలోకి రాబోతున్నాడు కాబట్టి ఇంక ఈ అబ్షాలోము గాడు లోపలికి వచ్చేసాడు కాబట్టి అక్కడి నుంచి మీరు అందరూ కొండలకు పారిపోండి అని చెప్తాడు. మిడ్ ట్రిబులేషన్ 3.5 సంవత్సరాలు ఇందులో జరుగుతుంది. సో ఇప్పుడు మనం చదువుకున్న 3 సందర్భాల్లో వంశావళిని వదిలి బయటికి రావటం, అది వాస్తవం. ఒక విధంగా చెప్పాలంటే ఏంటి? పారిపోవటం అనే రాశాడు. కానీ పారిపోవాలి. ఎందుకంటే పారిపోవటం వెనకాల ఒక అద్భుతమైన కార్యం జరిగింది.
ఏంటది? నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేస్తాను. ఇంతకీ శత్రువుల పేర్లు ఏంటి చెప్తారా? వంశావళిలే. అబ్రహాం పిల్లలు, దావీదు పిల్లలు. అంటే ఒకసారి నా వైపు చూడండి. అబ్రహాం భూమి యొక్క మొదటి భాగంలో ఉన్నాడు. అప్పటికి సంఘం ఎక్కడుంది? దేవుని కుడి పార్శ్వానికి కూర్చుంది. ఇప్పుడు 2 ఛాన్సులు ఉన్నాయి, జాగ్రత్తగానండి. ఈయన తక్కువైన వాడు, ఏర్పాటు ఎక్కువైంది. 2 విషయాలు చేయొచ్చు. ఒకటి, ఎక్కువైంది తక్కువైంది అని ఏం చేయొచ్చు? ఆశీర్వదించవచ్చు. కాబట్టి వీళ్ళ ఆశీర్వాదం అడిగితే బాగానే ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు వాదానికి వచ్చారనుకోండి, పాదపీఠంగా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అలా కింద ఉన్నారుగా. కాబట్టి ఇప్పుడు అబ్రహాం పిల్లలు అనే విషయము దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే, అది మనం ఆశీర్వాదాన్ని అనుభవించడానికి ఇచ్చాడు. కానీ అదే పాయింట్ పట్టుకొని మనము వాదించడానికి దిగామనుకోండి, అప్పుడు అబ్రహాముకు ప్రభు అనే రెవల్యూషన్కి మనం పాదపీఠం అయిపోతాం. దావీదుకు ప్రభు అనే రెవల్యూషన్కి మనం ఏమవుతాం? పాదపీఠం అవుతాం. అంటే అది మనల్ని తొక్కేస్తుంది అన్నమాట. మనం త్రొక్కివేయబడకూడదు. ఆమేన్. అర్థమైంది మీకు? కొంచెం మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. కొంచెం మీరు ధ్యానం చేయాలి. మీరు కూడా పర్సనల్గా దీన్ని ధ్యానం చేయాలి. వంశావళులు అంటే అర్థం ఏంటంటే, ఆ రోజు నేను దావీదు కుమారుడినని అబ్షాలోము ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాడు? ఆ పాయింట్ పట్టుకొని దావీదు మీదే. అబ్రహాం పిల్లలమని వీళ్ళెవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? అబ్రహాముకు చాలా ఇష్టమైన వ్యక్తి, అబ్రహాము ఎదురు చూసిన వ్యక్తి, అబ్రహామును దర్శించిన వ్యక్తి, అబ్రహామును దీవించిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమైంది మీకు? అలాంటి టైంలో కూడా దేవుడు మన కొరకు ఒక మంచి ప్లాన్ చేశాడు. ఏంటి ఆ ప్లాన్ అంటే, మీరు ఈ స్థలాన్ని విడిచిపెట్టి వచ్చేసేయాలి బయటికి. వచ్చేస్తే దాని పేరేంటి? దావీదుకు ప్రభువు, అబ్రహాముకు ప్రభు. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాం, మళ్ళీ వినండి. ఈ దావీదుకు ప్రభు అనే దగ్గర ఎవరున్నారు? దావీదుకు ప్రభు అనే దగ్గర ఈరోజు ఎవరున్నారు? సంఘం ఉంది. సంఘం అంటే ఎవరు వాస్తవంగా? అన్యజనులు. మీరు ఆలోచన చేశారా? అంటే నేను ఇలా చెప్పనా, తన సొంత వారి వల్ల లేదా తన సొంత వారుగా ప్రభు ట్రీట్ చేసిన వారి వల్ల అటాక్ జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్యజనుల మధ్యలోనికి వచ్చేసాడు. ఓ విధంగా చెప్పమంటారా? పారిపోయి వచ్చేసాడు. ఇంకా చెప్పమంటారా? మీరు నాకు ప్రొటెక్షన్గా ఉండండి అన్నట్టు వచ్చాడు కదా. మీరు నా చుట్టూ ఉండండి అన్నట్టే వచ్చాడు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు రాళ్ళెత్తి కొడుతున్నప్పుడు వారి మధ్యలో నుండి ఆయన ఎవరి దగ్గరికి వచ్చేసాడు ఇప్పుడు అని అంటే, అన్యజనుల మధ్యలోకి వచ్చేసాడు. కానీ అక్కడ ఆయనకి ఏం తక్కువ అవ్వలేదు. అక్కడ ఆయన అనుభవం ఏంటంటే, దావీదుకు ప్రభువు, అబ్రహాము. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఇశ్రాయేలీలు ఆయనను తరిమితే పారిపోయి ఇప్పుడు అన్యజనుల దగ్గరికి వచ్చినప్పుడు దావీదు కుమారుడు అనే టైటిల్ ఇంకా తక్కువ అవ్వాలా? అబ్రహాం కుమారుడు అనే టైటిల్ ఇంకా తక్కువ అవ్వాలా? కానీ టైటిల్ పెరిగింది. అబ్రహాం కుమారుడల్లా ఇప్పుడు ఏమయ్యాడు? అబ్రహాంకు ప్రభు అయ్యాడు. దావీదు కుమారుడల్లా దావీదుకి ఏమయ్యాడు? ఎందుకయ్యాడు? ఈయన ఏ జనాంగం మధ్యకైతే వచ్చేసాడో ఈ జనాంగము అబ్రహాము కంటే ముందు ఏర్పాట్లు ఉంది కాబట్టి. హల్లెలూయా. మీకు అర్థమైందా? బాగా వాక్యం తెలిసింది మీకు. మీరు నన్ను తరిమేశారు అనుకోండి, హైదరాబాద్లో నేను ఇంకో చోట చేరాను అనుకోండి, ఎక్కడ వాక్యం చెప్తాను, మీకు అన్ని విషయాలు చెప్పాను. వాళ్ళకి ఇప్పుడు ఏబిసిడీలు కూడా మొదలు పెట్టాను. అక్కడికి వెళ్ళి నేను ఉన్నాను అనుకోండి, ఖచ్చితంగా మీరు అందరూ ఏమనుకుంటారు? వాళ్ళందరికీ నేర్పించాలి, అప్పుడు వాళ్ళు సహకారులు అవ్వాలి, అప్పటి వరకు ఏమీ చేయలేడు అనుకుంటారు. సేమ్ ఇశ్రాయేల్ అలాగే అనుకుంటారు కదా. ఎందుకంటే ఈ అన్ని జనుల గురించి వాళ్ళకి తెలియదు. పారిపోతే ఏమవుతాడు? తక్కువ అవుతాడు. ఎవరి దగ్గరికి పారిపోయాడు? పైపెచ్చు ధర్మశాస్త్రం ఎరుగాని అన్యజనుల దగ్గరికి. ఎంతకి వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియదని వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళకి ఏర్పాటు తెలియదు. ధర్మశాస్త్రం ఎరుగని జనమని వాళ్ళు పెట్టారా? ఇప్పుడు మనం వాళ్ళకి పేరేం పెట్టాలి? మాకు ధర్మశాస్త్రం అని 10 ఆజ్ఞలు తెలియదు. సరేలే,
మీకు అసలు ఏర్పాటు తెలియదు. ఏర్పాటు తెలియకపోవడం ద్వారా అతిశయించిన కొమ్ము ఇరిగిపోయింది. చూసారా? అబ్రహాం పిల్లలం అనేది ఎంత ప్రైడ్ తెలుసు వాళ్ళకి. నిజం చెప్పమంటారా? ఒక వాస్తవం చెప్పనా నేను? మొన్నటిదాకా మనం విన్న వర్తమానం కూడా ఏంటి? అబ్రహాం పిల్లలం కదా అంటే ఏంటి? విశ్వాసం మూలముగా నీతిమంతులు. అబ్రహాం పిల్లల ఆశీర్వచనానికి వారసులు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన. ప్రైడ్ వచ్చిందా మనకి? వచ్చింది. వచ్చిందా రాలేదా? ఏంటి నీ ప్రైడ్? బయటోళ్ళు ఎవరికి వాక్యం తెలియదండి. మనకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. సరే, బయటోడు సేవకుడిని ఎలాగూ ట్రీట్ చేస్తున్నాడు తెలుసా? వాక్యం తెలియకపోయినా అయ్యగారు, అయ్యగారు, అమ్మగారు అని గౌరవంగా ట్రీట్ చేస్తారు. వాక్యం మేరకు నువ్వేం చేస్తావు? వాక్యం ఎలాగొచ్చేసింది కాబట్టి మనం చేయాల్సిన రాజకీయాలు చేస్తాం. దేవుడు ఏమన్నాడు? అదిగో మిడ్ ట్రిపులేషన్ లాగా ఉంది, ఇది నువ్వు పారిపోమన్నాడు సేవకుడు. అంతే. సేవకుడు ఏడ పరిగెత్తుకొచ్చాడు? ఎవరి దగ్గరికి వచ్చాడులే. వాళ్ళని చూసి ఏమనుకుంటాం? నాకు తెలిసినంత వాక్యం వాళ్ళకి తెలుసు. హలో, నీకు తెలిసినంత వాక్యం తెలియకపోవచ్చులే కానీ ఇక్కడ తెలియటంలో లేదు మ్యాటర్, ఏర్పాట్లో. దేవునికి స్తోత్రం. అందుకని నేను ఏమంటానంటే, నిజంగా దావీదు పారిపోయే టయానికి మనం దావీదుతో ఉంటే మనం కూడా దావీదుతో పారిపోవాలి. పారిపోతున్నప్పుడు దావీదు ఎలా పరిగెత్తుంటాడు? అబ్షాలోముకి భయపడినట్టు పరిగెత్తుంటాడు. అప్పుడు ఎవరైనా దావీదుతో పరిగెడతాకి ఇష్టపడతారండి? ఇంత పెద్ద మనిషి ఆ కొడుక్కి భయపడి పారిపోతుంటుంటే మనం ఈయనతో పరిగెడితే మనకు విజయం వస్తుందా? ఇక భవిష్యత్తు అయిపోయినట్టేగా అనుకుంటాం. కానీ ఎక్కడికి పారిపోతున్నాడు అనేది మిస్టరీ. ఎక్కడ పారిపోతున్నాడు తెలుసా? ఆ అబ్షాలోము వాడుకున్నాడే కార్డు ఏంటి? డేవిడ్ గారి కొడుకునని. అది పాదపీఠమయ్యే స్థలానికి ఎక్కిపోతున్నాడు ఆయన. వెనకపోతే ఏమైతాం? ఆయన వెనకెళ్ళి పారిపోతే మనకు కూడా అది పాదపీఠమై. ఉండిపోతే మనం పాదపీఠం అవుతాం. పారిపోతే మనకు పరిస్థితులు మనకు పాదపీఠంగా చేయబడాలంటే ఎవరి చుట్టూ గాడ్స్ ఫేవర్ ఉందో వాళ్ళు ఎటు కదులుతున్నారో అటు మనం కదిలిపోవాలి. ఆ టయానికి అట్లా మూవ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కదండి. ప్రభు మీకు అర్థమవునట్లు చేయనుగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒక్కసారి చూడండి, 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పన కథలు, ఈ మాట చూడండి, మితము లేని వంశావళులు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో, అది వంశావళుల సంబంధం దేంతో ఉంది? వివాదాలతో. ఏర్పాటు సంబంధం దేంతో లేదు? వంశావళితో లేదు. అలా చెప్పండి. వంశావళుల సంబంధం వివాదాలతో ఉంది, వంశావళుల సంబంధం ఏర్పాటుతో లేదు. మీరు ఎవరితో ఉన్నారు? ఏమోలే, మీకే తెలియదు. ఎవరితో ఉన్నాం మనం? ఏర్పాటుతో. అది మనం ఏర్పాటుతో ఉండాలి. ఎందుకంటే వంశావళులు వివాదాలతో సంబంధం కలిగి ఉన్నాయి, కానీ వంశావళులు ఏర్పాటుతో సంబంధం కలిగి. ఒక చిన్న మాట చెప్తా. కోరహు పిల్లలు చూడండి, వీళ్ళు ఎందులోకి వస్తారు? కోరహు పిల్లలు వంశావళిలోకి వస్తారు. కానీ కోరహు పిల్లలు ఏర్పాటుతో సంబంధం పెట్టుకున్నారు. వంశావళులు వివాదాలతో పోతున్నాయి కాబట్టి మనం ఏర్పాటుతో పోదాం అని పెట్టుకున్నారు సంబంధం. అందుకనే కోరహు పిల్లలు వచ్చి ఏర్పడ్డారు. 84వ కీర్తన రాశారు. 84 అంటే దేవుని కృప. కృప అంటే ఏంటి? యేసు ప్రభువే కృప అందామా? దేవుడే కృప అందామా? కాదు. జగత్ పునాది వేయబడక మునిపే అన్యజనుల నిమిత్తమైన దేవుని ఏర్పాటు. ఆ నెంబర్ మీద వాళ్ళు కీర్తన రాశారు. ఎవరు? కోరహు కుమారుల కీర్తన. ఏర్పాటుతో సంబంధం పెట్టుకుంటే వంశావళులతో సంబంధం లేకపోయినా పర్లేదు, అదన్నమాట. సో వంశావళుల బంధం వివాదాలతో ఉంది, కానీ వంశావళుల బంధం
ఏర్పాటుతో లేదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు అందరికీ? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కాలు కిందేసి తొక్కేస్తున్నప్పుడు శత్రువు అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. హలో, ఓయ్ మేము అబ్రహాం పిల్లలు అంటున్నాడు కింద నుంచి. ఏయ్, అబ్రహాం మీరు ఎట్లా పుట్టారా అని అంటే, మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు అంటున్నారు వీళ్ళు. అసలు వ్యభిచారం వల్ల కాదు, మీరు శార వల్ల కూడా పుట్టలేదు అని చెప్పారు. మీరు శార వల్ల కూడా పుట్టలేదు. మీరు ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం తీసి వంశావళిని అవరక్షణ చేస్తున్నారు, మీ మీ అమ్మగారి పేరు చూపించండి అందులో అని అడిగారు. ఏది? అబ్రహాము ఇస్సాకును గనెను, ఇస్సాకును యాకోబును గనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములు గనెను. ఈ లెక్కలో 3 మూల పితరులు కింద కాళ్ళు కింద తొక్కేతుండే అరుతాయి చూసారు, పిల్లి అలా అరిసినట్టు అరుతున్నారు వీళ్ళు. ఇంకా సౌండ్ చేస్తున్నారు వీళ్ళు. ఏమని? మా పితరులు ఎవరో తెలుసా అంటున్నారు. మీ పితరులలో నుంచి మీరు వచ్చారనుకుంటున్నారు కదా, మరి ఆ 3 భార్యల పేర్లు అక్కడ. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? మమ్మీ దెబ్బ కొట్టామంటారు వీళ్ళ. మమ్మీ శారా నువ్వు ఎవడున్నావు? ఒరే ఆ టైంలో నేను గుడారంలో ఉన్నానురా. నువ్వు ఎక్కడున్నావు రెప్కా? నేను గుడారంలో. రాహేలక్క నువ్వు ఏడున్నావు? నేను సమాధిలో ఉన్నాను. 3 లేరు ఆడ ఆబ్సెంట్. చూసారా? అప్పుడు వీళ్ళు చెప్తున్నారు ఏమనంటే, మీ నాన్నలో నుంచి మీరు రావటానికి గల ఏకైక కారణం ఏంటి తెలుసా? అబ్రాహామును దేవుడు పిలిచి అబ్రహాంగా చేశాడు కాబట్టి అబ్రహాం అనే పేరులోంచి మీరు వచ్చారు. అబ్రహాం అనే పేరు లేకపోతే మీరు రారు. కానీ అబ్రహాం అనే పేరు ఎలా ఏర్పడిందంటే, అబ్రాహాముకు కలిపిన 5వ అక్షరం దేవుని కృప, అంటే అన్యజనుల నిమిత్తమైన దేవుని ఏర్పాటు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క ఆవిర్భావానికి మూలమేది? ఏర్పాటు. ఇది చెప్పాక మళ్ళీ ఏమవుతారు? అయిపోయినట్టే. నెహెమ్యా గ్రంథం 9:7 ప్రకారం కల్దీల ఊరని పట్టణంలో అబ్రాహామును పిలిపించి అతన్ని అబ్రహాముగా చేశాడు ఆయన. అంతెందుకండి, రెబెకా గర్భవతి అయింది కదా ఇస్సాకు వల్ల. ఇప్పుడు ఇస్సాకు వల్ల రెబెకా గర్భవతి అయినప్పుడు ఇస్సాకును బట్టి పిల్లలు ఫ్యూచర్ ఆధారపడి ఉండాలి. కానీ ఇస్సాకును బట్టి కదా, ఆ రెబెకా గర్భంలో 2 ఉన్నప్పుడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అన్నాడు. దేన్ని బట్టి? అక్కడ ఉంది రోమా 9. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగానైనట్లుగాక పిలుచువాని మూలముగానే నిలకడ. బికాస్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గ్రేస్, స్టివర్డ్షిప్ ఆఫ్ గ్రేస్, ఫెయిత్. ఆయన ఏమన్నాడు? పెద్దోడు చిన్న అంటే ఏర్పాటును బట్టే యాకోబు, ఏర్పాటును బట్టే ఇశ్రాయేలీలు. అంటే ఫైనల్గా మొత్తం తేల్చింది ఎవరు ఇక్కడ? ఏర్పాటు. ఎవరిది అది ఏర్పాటు? అన్యజనుల నిమిత్తమైన దేవుని ఏర్పాటు. అంటే మన విషయమైన దేవుని ఏర్పాటు ఇది అంతా డిసైడ్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైతే ఈ అబ్రహాము పిల్లలు అనే ఈ వంశావళిని యేసుక్రీస్తు ప్రభు వదిలిపెట్టి వెళ్ళాడు బయటికి. అర్థమైంది? మీరు వాక్యం ఇప్పుడు దాకా విన్నారు కదా, ఇది ఎటు మూవ్ అవుతుందో మీకు అర్థమవుతుందా? అలాగే ఉంటుంది ప్రభుతో బంధం కూడా. ఆయన ఎటు మూవ్ అవుతున్నాడో మనకు తెలియాలి. బై ద టైం అసలు అబ్రహాం పిల్లలు అనే దగ్గరే యేసుప్రభు ఒక పదం వాడారు. మరి అది చాలా అభ్యంతరంగా ఉంది. ఏమన్నారు ఇప్పుడు కరెక్ట్గా యేసుప్రభు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నారు. అబ్రహాం పిల్లలు అనేది తిడతాం, డైరెక్ట్ అపవాదిగా తిట్టడం అనేది అది ఎంత దారుణమైందంటే, అబ్రహాం బిడ్డలు కూడా ఒకానొక టైంలో ఏమని ఎంచబడేదానికి అవకాశం ఉంది? అపవాది పిల్లలు అంటే ఇందులో అపవాది నిన్ను వాడుకున్నాడు అనే దానికి కూడా అవకాశం వచ్చింది. అందుకనే దేవుని కృప ఎటు మూవ్ అవుతుందో మనం అటు మూవ్ అవుతే ఆ కృప విడిచి వెళ్ళిన స్థలాల తర్వాత సాతానుకు ఆశ్రయ స్థానాలు అయిపోతాయి. అక్కడే మనం ఉంటే మన సాతాను చేత వాడబడుతున్నామని కూడా వచ్చేసి మనం అడుగుదామా? మీరు యేసు ప్రభువుల వారు మీరు ఎప్పుడు ఎటు మూవ్ అవుతున్నారు మాకు చెప్పండి అని అవసరం లేదు. నిజంగా మీ దృష్టి ఆయన మహిమ మీద ఉంటే ఆయన ఎటు మూవ్ అవుతున్నాడు మీకు తెలిసిపోతుంది. హల్లెలూయా. ఒకప్పుడు ఆయన మహిమ పట్టణంలో ఉంది, ఇప్పుడు ఆయన మహిమ గవిని వెలుపట్టుకు వచ్చింది. ఒకప్పుడు ఆయన మహిమ ఇశ్రాయేలీల మధ్యలో ఉంది,
ఇప్పుడు ఆయన మహిమ దేవుని కుడిపార్శ్వాన ఉంది. మన ఫోకస్ మనుషుల మీద ఉంటుంది కాబట్టి ఫేవర్ ఎటు మూవ్ అవుతుందో మనకు తెలియట్లేదు. ఆ టయానికి మనము ఇదివరకు చెప్పుకున్న వాక్యాలు అనుకుంటున్నాం. ఇప్పుడు ఇప్పుడు అక్కడే సాతాను గాడు వాడుకుంటే మనం వాడు వాడబడుతున్నాం కదా. యోహాను 17:24 ఒకసారి చదవండి. యోహాను సువార్త 17:24. యోహాను సువార్త 17:24. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు ఉండాలి, నాతో ఉండాలి. నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను చూడాలి. ఎక్కడుంటే అక్కడ నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళు ఉండాలి, నా మహిమను చూడాలి. ఇప్పుడు దాకా ఎక్కడున్నాడు దావీదు? పట్టణంలో ఉన్నాడు. అబ్షాలోము వచ్చి ఏమంటున్నాడు? దావీదు కుమారుడు అంటున్నాడు. ఏంటి, ఏం పట్టుకున్నాడు? వంశావళి. ఏం తెచ్చాడు? వాదం తెచ్చాడు. ఈయన ఎయిర్పోర్ట్లో పోయాడు. నీవు నాకు అనుగ్రహించిన వాళ్ళు కూడా ఏం చేయాలి? నేను ఎటు మూవ్ అయితే అటు మూవ్ అవ్వాలి. గిత్యుడు ఆయన ఎత్తే నిన్నే మొన్నే వచ్చాడంట. కానీ ఏమంటున్నాడు? నువ్వు ఎటుపోతే నేను అటే వస్తాను. నయోమితో రూత్ ఏమనింది? నువ్వు ఎటు వెళ్తే అటు వస్తా. అలాంటి కృప మనకు కలుగునుగా. ఇదంతా ఎవరు చెప్పరు, మీకు చెప్పినా మీరు నమ్మలేరు. నేను చెప్తున్నాను కదా, మీరు నిజంగా ఫోకస్ దేవుని మహిమ మీద లేదంటే ఆ టయానికి మీరు ఒకరు చెప్పినా నమ్మరు. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్, బోల్డ్ స్టేట్మెంట్ లాగా చెప్తాను. అబ్రహాం పిల్లలు అని చెప్పుకునేది ఒక పెద్ద అబద్ధం అని అన్నానంటే నేను అబద్ధికుడి కింద కనపడతాను. కానీ దాని వివరణ వినే చెవి నీకు ఉండదు కాబట్టి నేను అబద్ధం. ఎందుకంటే వినాలని ట్రై చేసినది అర్థం అవదు. ఆ టైంకి నీకు చెవి అలాగ అయిపోయింది. అందుకని మనం ఏం చేయాలా? ఓన్లీ ఫోకస్ ఆన్ హిస్ గ్లోరీ. ఆయన మహిమను మాత్రం మనం చూడడానికి చేరి రావాలి. అక్కడ పోవాలా, నేను ఆయన మహిమను చూడాలి. ఆయన మహిమ ఎలా వస్తుంది తెలుసా మనకు? ఆయనలోని సంగతులు పరిశుద్ధాత్ముడు తీసి మనకు చెప్తున్నప్పుడు ఆయన మహిమపరుస్తాడు మన మధ్యలో. యోహాను 16:14. మనం సంగతుల మీద ఫోకస్ పెడితే చాలు, వాక్యాల మీద ఫోకస్ పెడితే చాలు, ఆయన మహిమను చూస్తాం. ఆయన మహిమను చూసినప్పుడు అది ఎటు మూవ్ అవుతుందో, ఆ గ్లోరీ ఎటు మూవ్ అవుతుందో మనం అటు మూవ్ అయిపోతే చాలు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన లేని చోట ఆయన ఉన్నాడని తలంచిన వాళ్ళందరూ అబద్ధికులైపోతారు. ఒకప్పుడు ఇది రైట్ కానీ ఇప్పుడు కాదు. ఒకప్పుడు ఇది రైట్ కానీ ఇది ఇప్పుడు కాదు అనే న్యాయం ఉంది కదా. ఇప్పుడు మీరే చెప్పండి, పిల్లలు ఇద్దరు కొట్టుకుంటున్నారు. మనకు తెలుసు పెద్దోడు గ్రేట్, చిన్నోడు అంత కాదు, లేదని తెలుసు. అయినా ఈ గొడవ ఆపడానికి ఏం చేస్తాం? రే మీరిద్దరు సేమ్ రా అని వాళ్ళిద్దరిని ఈక్వల్ చేయడానికి, ఆ వాదం తగ్గించడానికి యు ఆర్ ఈక్వల్ అని మనం చెప్తాం. అలా రాసిన పత్రికలు గలతీ పత్రికలో మీరే ఆలోచన చేయండి. అసలు సమస్య ఆడొచ్చిందంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేని సువార్త విని అన్యజనులు రక్షణ పొందారు. వీళ్ళు తట్టుకోలేకపోయారు. ఎందుకంటే మన 8వ రోజున సున్నతి పొంది ఇంత నిష్ఠ చేసి దేవుని పిల్లలు అనుకుంటే వీళ్ళ దగ్గరికి పేతురు గారు వెళ్ళాడు. పేతురు వాక్యం చెప్పాడు. వీళ్ళు మోకరించలేదు, ముందుకొచ్చి కూడా పడిపోలేదు, ఏడవను కూడా ఏడవలేదు. వీళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు దిగొచ్చేసాడంటే సింపుల్గా వీళ్ళు ఏమైపోయారు? దేవుని పిల్లలు అయిపోయారు. ఇప్పుడు ఎవరైనా మనకంటే సింపుల్గా ఐశ్వర్యవంతులు అయిపోయారని మనకు నచ్చిద్దా? అందుకని వీళ్ళు ఏం చేశారు? రహస్యముగా ఈ అన్యజనుల సంఘాల్లోనికి వచ్చేసి యూదులు మీరు సున్నతి పొందాలి, 10 ఆజ్ఞలు పాటించాలని వాళ్ళకి చెప్పారు. వీళ్ళు నిజంగా సున్నతి పొందుతున్నారు, 10 ఆజ్ఞలు పాటించడంలో పోయారు. వీళ్ళు 10 ఆజ్ఞలు పాటించాలంటే ముందు వాళ్ళని ఏమని చెప్పాలా? మీరు అనీతిమంతులు అనే మనస్సాక్షిని ఇచ్చేశారు వీళ్ళు. అప్పుడు వీళ్ళు నీతిమంతులు అవడానికి 10 ఆజ్ఞలు పాటిస్తున్నారు. అంటే వీళ్ళు దేనికి ఎందుకు దూరారు? 10 ఆజ్ఞలు కింద. అసలు మీరు చెప్పండి, మన తల్లిదండ్రులు మన పుట్టినింట్లో 10 ఆజ్ఞలు బోధించారు మనకి. క్రిస్టియన్స్ కాదనుకోండి, మీరు మన క్రైస్తవులం కాబట్టి ఇక్కడ ప్రభు క్రైస్తవులు కాని ఫ్యామిలీ కూడా ఉన్నారు కదా. మీ ఇంట్లో మీకు 10 ఆజ్ఞలు చెప్పారా చిన్నప్పుడు? అంటే బై బర్త్ మనకి ఏం లేవు, 10 కమాండ్మెంట్స్ లేవు. కానీ ఇశ్రాయేలీయులు ఓర్వలేక ఏం బుద్ధి అంటారో దాన్ని నాకు తెలియదు కానీ మొత్తానికి తెచ్చి పెట్టేశారు. అప్పుడు వీళ్ళు దేనికి ఎంత దూరినప్పుడు ఈ గోడను పడగొట్టి మీరిద్దరు ఈక్వల్ అంటానికి రాశాడు ఆ పత్రిక. కానీ
పౌలు చాలా స్పష్టంగా కేవలం అన్యజనులతో మాట్లాడుతున్నాడు క్లియర్గా. అది ఎఫెసీ పత్రిక. అక్కడేమంటున్నాడు తెలుసా? మీరు యూదులతో సమానులు అయ్యారు అని 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, గోడ పడగొట్టి. కానీ ఇప్పుడు మీరు యూదులతో సమానులు అయ్యారు అని అంటున్నానే, ఈ సమానులైన యూదులు కూడా ఎంతమంది సంఘకాలంలో? చాలా కొద్దిమంది. అపోస్తుల కార్యాలు 2 నుండి 10వ అధ్యాయం వరకు మహా అయితే ఎంతమంది యూదులు ఉంటారు? వాళ్ళతో పాటు సమానంగా ఒకే బాడీలో కలిసి వీళ్ళు ఆరాధన చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఎవరు? అన్యజనులే. ఇశ్రాయేలీలు ఎవరు లేరు. ఇప్పుడు వరకు సంఘంలో ఉన్నది అంత ఎవరు? జూయిష్ చర్చ్ లేదు, అంతా జెంటైల్ బ్రైడే చర్చే. అంటే మీరు ఈ సంఘం అనేదే ఎవరి వ్యవస్థ? అన్యజనుల వ్యవస్థ. ఈ అన్యజనులు అనేవాళ్ళు ఎప్పుడున్నారంటే జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాట్లు ఉన్నారని ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు. అప్పుడు గలతీ పత్రిక ఏమైంది? అది ఇప్పుడు ఏమైంది? ఈ కోణంలో ఆలోచిస్తే అది అబద్ధమైద్ది. దాన్ని మీరు ధ్యానం చేయండి. అది ధ్యానించే కృప మీకు కలుగును గాక. మనకి ప్రభువుని నమ్ముకున్న సిన్ఫుల్ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి దాన్ని రిమూవ్ చేయడానికి చెప్పిన టీచింగ్. వన్స్ మీరు మీ మనస్సాక్షి ఎంత కడగబడిందంటే ఈరోజు మీతో ప్రభు ఒక మాట చెప్పగలుగుతున్నాడు. ఏంటా మాట తెలుసా? అబ్రహాంను కూడా దీవించింది మీరే అంటున్నాడు. ప్రభు ఏదైనా చెప్పాలంటే చాలా ఆలోచించి చెప్తాడు. ఎందుకంటే ఒకసారి ఏమన్నాడు తెలుసా? నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కానీ మీరు సహించలేరు అన్నాడు యోహాను 16. అంటే ఈ రెవల్యూషన్ దేవుడు కానీ మనకు ఈ సంఘ ప్రారంభంలో చెప్పుకుంటే ఎక్కడోళ్ళు అక్కడే పారిపోతాం మనం. యోదయ కొండసీమలకు పారిపోతాం. అమ్మో ఈ సంఘం వద్దు, అబ్రహాం దీవించారంటారండి అని పారిపోతాం మనం. అందుకని అప్పుడు మనం సహించలేం కాబట్టి మన మనస్సాక్షిని తన రక్తం చేత కడిగి ఒక లెవెల్కి వచ్చినాక ఇప్పుడు చెప్తున్నాడు ఏమనంటే, మీకు ఒక మాట చెప్పాలి, మీరు అబ్రహాం పేరు పెట్టుకోవడం చాలా తప్పు అంటున్నాడు ఆయన. ఎందుకంటే అసలు అబ్రహాం పేరు ఏర్పాటు చేసిందే అబ్రహాం అనే పేరు ఏర్పాటు చేసిందే మీరు అబ్రహాం పేరు పెట్టుకుంటారంటే అబ్రహాంకే పేరు మీ ద్వారా వచ్చింది. నేను లాజరన్నా, రెవల్యూషన్ ఉందా లేదా? అబ్రహాం అనే పేరు లేకపోతే ఇశ్రాయేలీలు ఉంటారా? అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలకు మూలం ఎవరయ్యారు? ఏర్పాటులో ఉన్న అన్ని జనులు అయ్యారు కదండి. ఇప్పుడు మీరు సహించగలుగుతున్నారు, అప్పుడు చెప్తే సహించగలుగుతారా? అదన్నమాట. ఇప్పుడు సహించాం. మీరు చూడండి, ఇప్పుడు వెనక్కి తిరిగితే ఇంతవరకు మనం నేర్చుకుంటూ వచ్చాము చూసారు, ఆ బ్రిడ్జ్ అది ఉండదు. అది వెనకాల నేను ఒక విజన్ చూశాను అనమాట. ఏంటంటే మనం గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం. మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటుంటే వెనకాల మనం నడుచుకుంటూ వచ్చిన బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటంటే, ఇక నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి గలతీ పత్రికలో ధ్యానాల్లో నేనేమై ఉన్నానని ఇప్పుడు చూసుకునే స్టేట్ కాదు నీది. అది లేదు ఇంక అంతే. ప్రభువా నువ్వు అప్పుడు చెప్పాలి. నన్ను ప్రదీప్ అన్న అడిగారు, ఈ వివరణ అడిగారు. నేను కరెక్ట్గా జూమ్ మీటింగ్ వాళ్ళ ఇంట్లో నుంచి చెప్తున్నాను. ఆ రోజు ప్రభు చెప్పాడు, నేను చెప్పలేదు, ప్రభు చెప్పాడు. అప్పుడు మేము అందరం చాలా సంతోషించాం. అదేంటి వివరణ అంటే, అబ్రహాము తన భార్య అయిన శారాన్ని తీసుకొని ఒక అన్యుడి దేశానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య నిమిత్తం ఇతన్ని ఎక్కడ చంపుతారని, నా భార్య ఏమంటాడు? నా చెల్లి అంటాడు. నా చెల్లి అని ఆయన అన్నాడని అన్ని చోట్ల అబ్రహాం గారి చెల్లి అని శారాని మనం అనగలమా? మనం అనలేం. అబ్రహాం చెల్లి అని ఆయన అనలేదా? అన్నాడు. ఎక్కడ అన్నాడు? అక్కడ అనాలి అన్నాడు. అలాగే మనం కూడా అబ్రహాం పిల్లం అనాలి. గలతీ పత్రికలో అన్నాడు, రోమ పత్రికలో అనాలి అన్నాడు. ఇప్పుడు మనం అక్కడ లేము. వాదించకండి. ఎందుకంటే అది కూడా రైట్ అయ్యే అవకాశం ఉంది అంటాడు అబ్రహాం. ఒకవేళ మీరు నన్ను అబద్ధమాడేనని అంటారేమో, దానికి కూడా ఒక వివరణ ఉంది అంటాడు. కానీ అన్నిటికంటే గొప్ప సంగతి ఏది? అబ్రహాము భార్య అయిన శారా అనేది గొప్ప సంగతి కదా. అట్లానే అబ్రహాము కంటే మనం ఎక్కువైన వారం అనే ఏర్పాటు గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం. చివరిగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియని అందు
తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ, ఉచితముగా ఇచ్చాడు ఈ మహిమ. తీసుకెళ్లి అన్ని జనులు ఎక్కడ పెట్టాడు? జగత్పునాది వేయబడక మునిపోయిన స్థానంలో పెట్టాడు. ఇది మనకు ఆయన ఉచితముగా ఇచ్చిన మహిమ. నేను ఇప్పుడు చెప్తున్నా, మీరు నమ్మలేకపోయే పరిస్థితి కూడా ఉంది కదా. మామూలుగా మీరు నమ్ముతున్నారులేండి, నేనే మిమ్మల్ని అనుకోవట్లేదు. నమ్మలేని పరిస్థితి ఉందా లేదా? అప్పుడు మనం ఈ టైంలో అయినా ఇది ఇస్తానంటే మనం తీసుకుంటామా? నేను అబ్రహాం కంటే ఎక్కువగా చేస్తాను, ఓకేనా అన్నాడు అనుకోండి. ప్రభా, నేను అబ్రహాం కంటే కిందే ఉంటాను అంటాం కదండి. అందుకని అసలు మనతో కూడా నిమిత్తం లేకుండా ముందే చేశాడు ప్లాన్. అందుకని దీన్ని ఏమన్నాడు? ఉచితంగా. అంటే నన్ను అడగలే, నిన్ను అడగలే, తీసుకెళ్ళాడు పెట్టాడు అంతే. అందుకని ఇది ఉచితంగా ఆయన మనకు అనుగ్రహించిన కృపా మహిమ. దానికి ఇప్పుడు ఏం కలగాలి? కీర్తి ఎప్పుడు కలిగి తెలుసా? వెన్ యూ బిలీవ్ దిస్ థింగ్ ఓన్లీ. ఒక విషయం మన వల్ల కాలేదనుకోండి, ఆయన చెప్పినప్పుడు నమ్మేతం అంతే. పాక్కుంటే అబ్రహం పైకి వెళ్ళగలమా? వెళ్ళే ఛాన్సే లేదు. యేసుప్రభునే పట్టుకొని నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవో అబ్రహం చూచారా అన్నవాళ్ళు యూదులకు దొరికి మనం వాళ్ళ ముందుకెళ్ళి అబ్రహాం కంటే ముందుకున్నాడు కొట్టేస్తున్నాడు మనం. అందుకని మనం పాక్కుంటే అయితే అబ్రహాం పైకి పోలేం, కానీ ఆయనే తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఏం చేయాలా? నీవు సత్యం అన్నది అది సత్యమేనయ్యా, దాన్ని విభేదించే బుద్ధి నాకు వద్దయ్యా అనుకోవాలంతే. నువ్వు నన్ను అక్కడ పెట్టావు, నేను నమ్ముతున్నానంటే ఆ కృపా మహిమ కీర్తి కలిగింది. నేను కొంచెం ఆలోచించి రేపొద్దుట ఒకసారి మీకు ఫోన్ చేస్తాను అని అనకూడదు. అని అంటే కృపా మహిమకి ఏం కలగదు? కీర్తి కలగదు. ఏం ప్రవీణ్, అంతేనా? కృపా మహిమ కీర్తి ఎప్పుడు కలిగితే ఆయన చెప్పాడు, నువ్వు నమ్మాలంతే. అన్యజనుల విషయమైన దేవుని ఏర్పాటు, జగత్ పునాది వేయబడక మునుపు ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటి ఏర్పాటు? చదవండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుట అన్నాడు. స్టార్ట్ చేయమండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుట అన్నాడు. వినండి, ఇప్పుడు వినండి. యేసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించడం అంటే ఇప్పుడు ఈ అన్యజనులు ఎక్కడికి వస్తారు? కుమారులు అంటే దేవుని ఇంట్లోనికి వచ్చేస్తారు. యోహాను 8:35 ప్రకారం మన పట్ల దేవుని సంకల్పం ఏంటి? దేవుని ఇంట్లోకి వస్తారు. నా వైపు చూడండి. మన పట్ల ఆయన చిత్తం ఏంటంటే మనం దేవుని ఎదుటికి రావాలి, దేవుని ఎదుట ఉండాలి అని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దేవుని ఎదుట ఉండాలంటే ఏం చేయాలి? ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులం కావాలి. ఆయన నిర్దోషి, మన నిర్దోషులం కావాలి. ఆయన నిష్కలంకుడు, నిష్కలంకులం కావాలి. నిరపరాధి, నిరపరాధులు కావాలి. ఇది ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ బట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చనిపోయాడు. ఎవరి విషయమైన ఏర్పాటు చెప్పండి? అన్యజనులైన మన పట్ల ఏర్పాటు. ఆ ఏర్పాటు ఏంటి? మనం దేవుని కుమారులు కావాలంటే దేవుని ఎదుటికి రావాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఏమవ్వాలి? దేవుడు నిర్దోషి కాబట్టి, నిరపరాధి కాబట్టి, నిష్కలంకుడు కాబట్టి అట్లా అవ్వాలంటే ఏం చేయాలి అనే ప్లాన్ మీద యేసుప్రభు వచ్చి చనిపోయాడు. కరెక్ట్గా చెప్పండి, యేసుప్రభు ఇశ్రాయేలు కొరకు చనిపోయాడా? మన కొరకు చనిపోయాడా? నేను అంటాను, మన కొరకు, ఇశ్రాయేలు కొరకు, ఎవరి కొరకు చనిపోయాడని పక్కన పెట్టండి. ఏర్పాటును బట్టి చనిపోయాడానండి. అపోస్తులు 2:23 ఏర్పాటు ఏంటి? అన్యజనులు దేవుని కుమారులు. నిజం చెప్పండి, నిజంగా అన్యజనులు దేవుని కుమారులు అవ్వలేదు. మనం అందరం ఎవరు? అన్యజనులు. దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాయి ఇప్పుడు? తండ్రి అని పిలవడానికి ఎవరైనా, ఇన్ని క్రైస్తవ సంఘాలు ఒక్కలైనా భయపడుతున్నారా? యేసుప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి అనేది మనకు పెద్ద భయంగా అనిపించట్లే. చాలా ఫ్రీగా వీఆర్ కాలింగ్ హిమ్ యాజ్ ఫాదర్. బట్ ఇప్పటికీ అబ్రహాము దేవుణ్ణి తండ్రి అని పిలవలే. ఇప్పటి వరకు అబ్రహాము దేవుణ్ణి తండ్రి అని పిలిచిన రికార్డ్ చూపించండి బైబిల్లో. దావీదు పిలిచాడా? దానియేలు పిలిచాడా? అంటే ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది. ఏమని? మనం దేవుని కుమారులు కావాలన్న ఏర్పాటు కొరకు క్రీస్తు చనిపోయాడు. హల్లెలూయా. ఏర్పాటు ఏంటి చెప్పాలి మీరు? ఏర్పాటు ఏంటి? మనం కుమారులు కావాలని చనిపోయాడు. ప్లానే మనం కుమారులు కావాలని చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం ఆయన కుమారులు అంటే డౌటే లేదు. నేను కోరుమావుడి క్వశ్చన్ అడిగాను, 2 ఒకటే అన్నారు. మీరు చెప్పండి, మిమ్మల్ని అడుగుతాను. యేసుప్రభు చనిపోయి మనం కుమారులమయ్యామా?
మనం కుమారులు అవ్వాలి అన్నందుకు యేసు ప్రభు చనిపోయాడు కాబట్టి కుమారులు. ఆయన మన కొరకు చనిపోయిన తర్వాత మనం కుమారులం అయ్యామా? అసలు మనం కుమారులం కావాలనే ప్లాన్ బట్టే చచ్చిపోయాడు కాబట్టి కుమారులు అయ్యామా? రెండు సేమా? ప్లాన్ బట్టి కదండి. ఇన్ కేసు ఒకవేళ మీకోసం యేసు ప్రభు చనిపోయాడు, మీరు కుమారులు అయ్యారంటే మీరు కుమారులు అనే విషయాన్ని డౌట్ పడవచ్చు. ఎందుకంటే ఆయన చనిపోయినంత మాత్రం చేత కుమారులు అయిపోతామా అని. కానీ కుమారులు అవ్వాలనే చనిపోయేటప్పుడు ప్లాన్ లో కుమారులు అని ఉంది కాబట్టి ఆయన చనిపోయింది మనం కుమారులుగా చేయడానికి కాబట్టి ఇప్పుడు కుమారులను నమ్మటానికి డౌటే లేదు. మీరు చెప్పండి, బైబిల్ లేనోళ్ళు, ప్రవక్త లేనోళ్ళు, పితరులు లేనోళ్ళు, నిబంధనలు లేనోళ్ళు, నిరీక్షణ లేనోళ్ళు దేవుని ఎదుట 24/7 ఇక నిరంతరం జీవించాలంటే ఆ వ్యక్తిని ఎంత పెర్ఫెక్ట్ గా చేయాలా? సింపుల్ థింగ్. ఒక పెద్దవారి మధ్యలో మనం నిలబడాలంటే వాళ్ళకి మనం ఎప్పుడు నచ్చాలి. పెద్దోడు ఎవరు ఇప్పుడు? దేవుడు. దేవుడు లాంటి పెద్దోడి ఎదుట భయపడకుండా ప్రతి క్షణం నిరంతరం ఏదేమైనా నిలబడి ఉండేటట్టుగా పెర్ఫెక్ట్ గా చేయాలంటే ఎంత పేమెంట్ చేశాడు యేసు? ఎంత పేమెంట్ చేశాడు తెలుసా? మనల్ని అలా నిలబెట్టిన తర్వాత అంత పేమెంట్ చేశాడు కాబట్టి మనం నిలబెట్టగా రక్తం మిగిలింది. ఇంకా మనల్ని అట్లా చేయగా రక్తం మిగిలింది. వీడు కడగబడితే చాలంటే ఏ ఎద్దునో బలిచ్చి, ఏ గొర్రెనో బలిచ్చి, ఏ మేకనో బలిచ్చి అయిపోయేది. కానీ ప్లాన్లో ఏముంది? పరిశుద్ధుడైన దేవుని ఎదుట వీడు ఎప్పుడు నిలబడాలి అంటే వీడు అంత పరిశుద్ధుడుగా ఉండాలి, అంత పరిశుద్ధుడు అవ్వాలి. అలా చేయాలి నువ్వు అని అంటే ఇక మరి ఈ ప్లాన్లో నేనే పోతానని వచ్చాడు యేసు ప్రభు. ఈ ప్లాన్లో మరి ఇంకెవరు చచ్చిపోయినా అవ్వదు, నేను ఎందుకంటే ఆయన ఎవరంటే ఎంతమందికైనా సరిపోతాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, ఇంకా మిగిలిన వాడు. మనల్ని పరిశుద్ధులుగా చేయాలన్న ప్లాన్ దేవుడు ఎందుకు వేసాడో తెలుసా? దేవుడు చాలా గొప్పోడు కాబట్టి. ఎందుకంటే నీ కొరకు చనిపోతే, అది కూడా నిన్ను పరిశుద్ధుడుగా చేయాలని చనిపోతే అప్పుడు బ్లడ్ మిగిలేదానికి అవకాశం. ఈ బ్లడ్ని ఇశ్రాయేలీల కొరకు ప్రోక్షిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడని నువ్వు నమ్మలేదు అనుకో, నువ్వు పరిశుద్ధుడని నమ్మకపోతే ఎవరు ప్రమాదంలో పడతారు? ఇశ్రాయేలీయులు పడతారు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు కాకపోతే యేసు ప్రభు రక్తం నిన్ను పరిశుద్ధుడిగా చేసేంత చిందించబడల. అంటే నీకే సరిపోలే రక్తం, ఇంకా వాళ్ళకే ఉంది. వాళ్ళ పేరేంటి? శేషం. కాబట్టి రక్తంలో ఏముండాలి? శేషం. రక్తంలో శేషం ఉండాలంటే మనల్ని ఏ ప్లాన్లో అప్లై చేస్తే శేషం మిగిలిద్ది కదా? లోన్ అప్లై చేసినప్పుడు ఏం చేయాలి? మిగలాలి డబ్బులు అనుకుంటే మనం కొన్న వస్తువు కంటే ఇంకొక పెద్ద ప్లానే పెట్టాలా, అంతే కదా? తెలుగుగా మాట్లాడుతున్నా అనుకోకండి. దేవుడి దగ్గర పెద్ద ప్లానే పెట్టేశాడు. ఏం పెట్టాడంటే ఎలాగ నువ్వు కొంచెం డబ్బులు మిగలాలంటున్నావు కాబట్టి వీళ్ళు పరిశుద్ధులుగా చేసే అంత సాక్రిఫైస్ జరిగితే తప్ప బ్లడ్ మిగలదు. కాబట్టి మనం పరిశుద్ధులమైంది ఎందుకంటే మనం పరిశుద్ధులుగా చేయడం కొరకు ఎంత రక్తం చిందించాలో ఆ రక్తం ఇంకెవరు చేయలేరు కాబట్టి ఆయనే వచ్చి చనిపోయాడు. ఆయన చనిపోవడం ద్వారా మనకు సరిపోగా మిగిలిన గంపలు నష్టపడకుండా 12 గంపలు ఎత్తారు. 12 గంపలు ఇప్పుడు ఏమున్నాయి? అది 12 గంపల రక్తం. ఈ 12 గంపల రక్తం వాళ్ళ కోసం. దేవునికి స్తోత్రం. మనకెవరో ఇస్తానని ఇవ్వట్లేదండి. మనం అస్తమాటం ఫోన్ చేస్తాము, చేయము, మెసేజ్ అని పెడతాం కదా. నువ్వు ఇవ్వాలి, ఎప్పుడిస్తావు నాకు ఇవ్వాలి కదా, నువ్వు ఇస్తానని వాగ్దానం చేసావు, నాకు పథకం ఇస్తానన్ను అని మనం రాజకీయ నాయకులు వెనకాల పడిపోమా? యేసు ప్రభు రక్తం పరలోకానికి వెళ్ళి ఊరికే తండ్రి అని దేవుని పిలుతుందంట. ఏంటి? ఆడు పరిశుద్ధుడు అంటుందంట. నన్ను ఓకే, పరిశుద్ధుడు అంటుందంట రక్తం. ఎందుకు నన్ను అన్నిసార్లు దేవుని ఎదురు పరిశుద్ధుడు అంటుందంటే నువ్వు వాడిని పరిశుద్ధుడుగా చేసావు కాబట్టి మరి మిగిలిన రక్తం ఉంది, అది ఇశ్రాయేలు కొరకు అని చెప్పడం కొరకు. అందుకని దీని ఏమన్నాడు తెలుసా? 12:20 హేబేలు కంటే శ్రేష్టముగా పలుకుతుంది. అక్కడ దాకా ఒక లైన్ పలుకుతుంది. ఎవరి గురించి? మనం పరిశుద్ధులు.
ఈ పరిశుద్ధులు 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 అని ఎందుకు పలుకుతుందంటే ఇలా పలకడం ద్వారా పరిశుద్ధులుగా వీళ్ళని చేయడానికి ఎవరు చనిపోయారు? సాక్షాత్తు ఆయన చనిపోయాడు అంటే ఆయన చనిపోక ఇంకా మిగులుతాడు కదా. ఆ మిగిలింది ప్రోక్షణ కొరకు అంటుందంట. ఈ ప్రోక్షణ ఎవరికి? ఇశ్రాయేలీలు. అందుకని ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అని ఉంది కదా, అట్లా మీరు చదవకండి. పలికి ప్రోక్షణ రక్తాన్ని ఇమ్మని అడుగుతుంది. ఎవరి కొరకు ఇది? ఇశ్రాయేల్ కొరకు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కడ మనం ఇశ్రాయేల్ కంటే తక్కువ? మనం పరిశుద్ధులం కాకపోతే వాళ్ళకి రక్తం మిగలదు. అదే ఇంకో మాట చెప్పనా, మీరు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పచ్చు. మనం ఈరోజు ఆయన ఎదుటి పరిశుద్ధులం కాబట్టి, రక్తం మిగిలింది కాబట్టి, ఇది మీకు కూడా సరిపోద్దని ఊర్లోకి వెళ్ళి సువార్త చెప్తున్నాం అందరికి. కాల్వినిజం టీచింగ్ అంటే ఇది కాదు. సరిగ్గా వింటే అర్థమయ్యేది జనాలు. మనం ఒక ఇంటికి వెళ్ళి వాక్యం చెప్తున్నాం, సడన్ గా భోజనాలు మిగిలినాయి అనుకోండి, మనం ఏమంటాం, మన తెలిసిన వాళ్ళందరినీ కొంచెం బాక్సులు పట్టుకొని రండి, కొంచెం కొంచెం పట్టుకెళ్దాం. ఎక్కువ మందికి ఫోన్ చేస్తున్నాం అనుకోండి, ఏమంటారు ఇంట్లో, నువ్వు ఇంతమంది చేస్తున్నావు సరిపోద్దాం, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ బాగోదంటాం. కానీ మనం ఊర్లోనికి వెళ్ళి అందరికీ సువార్త చెప్తున్నామంటే అర్థం ఏంటి, మన ధైర్యం ఏంటి తెలుసా? మీ అందరికి కూడా సరిపోద్ది రక్తం, ఎందుకంటే మమ్మల్ని పరిశుద్ధులుగా చేసే ప్రణాళికలో వచ్చిన బలి అది. మమ్మల్ని పరిశుద్ధులుగా చేసే ప్రణాళికలో వచ్చింది కాబట్టి ఈ రక్తం మీకు కూడా సరిపోద్ది అనే ధైర్యంతో మనం అందరి ధైర్యపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తాను. అసలు విశ్వాసులు పరిశుద్ధులే కాదనుకుంటున్నారు. ఇప్పుడు విశ్వాసులు పరిశుద్ధులే కాదనుకుంటున్నారు. కాదనుకొని ఊళ్ళోకి వెళ్ళి సువార్త చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మమ్మల్ని కడగటానికే సరిపోలేదు, మీకు ఉంటుంది అనుకుంటున్నారా? లేదు అంటున్నట్టు. మరి అంతే కదా. మీకు అర్థమైందా? ఇది మీకు అర్థం కాకపోయినా నిజంగా ఇప్పుడు లోకానికి సువార్త ఎవరు చెప్తున్నారు తెలుసా? ఇశ్రాయేలీల కొరకు ప్రవచించే వాళ్ళే చెప్తారు లోకానికి సువార్త. ఎందుకు అనుకున్నారు? ఇశ్రాయేలీల కొరకైన రక్తం ఏది? ఈ మిగిలిన రక్తమా? ఈ మిగిలిన రక్తం ఉంది కాబట్టి మనం బయటికి వెళ్ళి సువార్త కూడా చెప్తున్న వాళ్ళకి మీకు కూడా సరిపోద్దని. ఇశ్రాయేలీల కొరకు ప్రవచించిన సంఘాలు సువార్త చెప్తున్నాయంటే మీరు ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 3 భాగాలు ఉన్నాయి యేసు ప్రభు రాకడలో. నెంబర్ 1, ఇదిగో ఆయన వస్తున్నాడు మేఘారూఢుడై. ఎవరి కొరకు? సంఘం కొరకు. ప్రతి నేత్రం ఆయన చూచును, అంటే విశ్వాసులందరూ ఆయన చూస్తారు. నెంబర్ 2, ఆయనను పొడిచిన వారు చూస్తారు. ఎవరెళ్ళు? ఇశ్రాయేల్. నెంబర్ 3, భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారు, వాళ్ళు చూస్తారు. అంటే జనాంగాలు ఎన్ని భాగాలు? 3 భాగాలు. అలాగే చివరి అధ్యాయంలోకి వస్తూ పెండ్లి కుమార్తె రమ్మని చెప్పమన్నాడు. నెంబర్ 2, వినువాడు రమ్మని చెప్పమన్నాడు, అంటే యూదుడు. నెంబర్ 3, దప్పికొని వాడిని రానిమ్ము, లోకం. నేను పరిశుద్ధుడయ్యాను కాబట్టి రక్తం చాలానే వినియోగించబడింది, మిగిలింది కాబట్టి అన్న విషయం చెప్తున్నా ఎవరికి? ఇశ్రాయేలీలకి. వాళ్ళు ఏమంటున్నారు? ఆయన రమ్మంటున్నారు. అట్ ది సేమ్ టైం ఎవరైనా ఇంకా దప్పికుంటే రండి అని బయట వాళ్ళు కూడా పిలుస్తున్నారు. అంత ఉంది మనం. దేవునికి స్తోత్రం. ఇప్పటి నుంచి మీరు పరిశుద్ధులు అనేది వాక్యానుసారంగా కాదు అనాల్సింది, భారంతో అనాలి. నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి ఇశ్రాయేల్ బ్రతుకుతారు, నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి లోకం బ్రతికి. ఎందుకంటే నేను పరిశుద్ధుణ్ణి అనే ప్లానే లేకపోతే యేసు ప్రభువు లాంటి పెద్ద వ్యక్తి చనిపోవాల్సిన అవసరం లేనే లేదు. ఆయన చనిపోకపోతే మనకే సరిపోడు, వాళ్ళకి ఎలాగా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునిగా ఉందా లేదా? రక్త ప్రోక్షణ మనం విన్న వర్తమానమే కదా, కొత్త వర్తమానం కాదు కదా, విన్న వర్తమానం. రక్త ప్రోక్షణ అనేది మనం పరిశుద్ధులం అయిన తర్వాత అనుభవమా, పరిశుద్ధులు అవటానికి అనుభవమా? పరిశుద్ధులయ్యాక అనుభవం. పేతురు 1:1 ఏమన్నాడు? విధేయులగుటకును రక్తము వలన ప్రోక్షించబడటానికి ఏర్పరచబడ్డారు అన్నాడు. ఎప్పుడు? పరిశుద్ధులయ్యాక. వినండి, ఇప్పుడు ఒక సువార్త కూడికలో మీరు రక్షించబడ్డారు, అప్పుడు మీరు ఏమయ్యారు? పరిశుద్ధులయ్యారు. అక్కడి నుంచి యు ఆర్ అటెండింగ్ ఎవ్రీ బైబిల్ క్లాస్ అండి. ప్రతి బైబిల్ క్లాస్కి అటెండ్ అవుతున్నారు. బైబిల్ క్లాస్కి అటెండ్ అయినప్పుడల్లా యు ఆర్ రిసీవింగ్ ఏ రెవల్యూషన్. ఒక వర్తమానం వస్తుంది. వర్తమానం రాగానే మీరు దానికి లోబడుతున్నప్పుడల్లా మీరు పరిశుద్ధులు అవ్వట్లేదు.
మీరు లోబడుతున్న విషయంలో మీ మనస్సు అంతకుముందు లోబడలేదు, ఇప్పుడు లోబడుతుందంటే ఆ మనస్సును రక్తం కడుగుతుంది. ఆ కడుగుతున్న రక్తమే ప్రోక్షణ రక్తం. అంటే ఇప్పుడు మనం ఎన్ని బైబిల్ క్లాసులకు అటెండ్ అయ్యామో మన కొరకు అంత ప్రోక్షణ రక్తం వాడబడి, అంటే ఇట్స్ ఏ మెజర్ ఆఫ్ ఇజ్రాయెల్ సాల్వేషన్. అంటే విశ్వాసుల మనస్సాక్షి కడగబట్టమే ఇశ్రాయేలీలు కడగబట్టం. ఒకసారి ఈ మాట పట్టుకోండి. మీరు కడగబట్టమే, కానీ మీ మనస్సాక్షి కడగబట్టం ఇశ్రాయేల్ కడగబట్టం. ఎందుకంటే మీ మనస్సాక్షిని కడిగేది ఏది? ప్రోక్షణ రక్తం. ప్రోక్షణ రక్తం ఎవరి కొరకు? మరి ప్రోక్షణ రక్తం వాస్తవం కడుగుతుంది ఎవరిని? మనస్సాక్షిని. మన మనస్సాక్షి కడగబడితే ఇశ్రాయేల్ ఎలా రక్షించబడతారు? ఎలా రక్షించబడతారంటే ఇప్పుడు మన మనస్సాక్షి కడగబడటం ద్వారానే ఇశ్రాయేల్ కొరకు ప్రవచించే లెవెల్కి మనం వచ్చాం. మనం ప్రవచిస్తే చాలు వాళ్ళు రక్షించబడతారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ దేవుడు ఎక్కడ కడుగుతున్నాడు? ఇప్పుడే కడిగాడు. యోధా రా కడుగుతానని యోధాను కడగడు. అబ్రహాం రా కడుగుతానని ఇశ్రాయేల్ పేర్లతో పిలిచి వాళ్ళని కడగడు. మన మనస్సాక్షిని కడగటమే ఇశ్రాయేల్ కడగటం. అంటే ఈ పాటికి సంఘం ఏమైపోవాలి? ఇశ్రాయేలీల కొరకు ప్రవచించే లెవెల్కి కడగబడాలి. ప్రవచిస్తే చాలు వాళ్ళు రక్షించబడతారు. ప్రవచించడం అంటే ఏంటో కాదు, రా అని పిలవాలంట. లాజరు బయటికి రా అంటే ఇశ్రాయేల్ వస్తారు. ఇప్పుడు రారా? హల్లెలూయా. ఐగుప్తులోంచి ఏమన్నాడు వారిని? ఫరో చేతిలోంచి రా అన్నాడు. వచ్చారు లేదా? ఇప్పుడు బబులోను, మాదీయ పారసిక, గ్రీకు, రోమా అని క్రూర మృగం చేతిలోంచి బయటికి రా అనాలి. ఇంతగా రా అనవలసింది ఆయనే, కానీ మన చేత అనిపిస్తాడు. హల్లెలూయా. అంటే మీకు ఇంకా చెప్తాను, ఇశ్రాయేలీలను రమ్మనటం ఆల్రెడీ మన ద్వారా స్టార్ట్ అయింది. మనం ఏ రోజు నుంచి అయితే ఇశ్రాయేలీల కొరకు మాట్లాడుతున్నామో ఆ రోజు నుంచే దేవుడు మన ద్వారా ఇశ్రాయేల్ పిలుస్తున్నాడు. మీకు ఎవరికైనా చేతులు అవుతున్నాయి? చేతులు, కాళ్ళు కానీ ఏమైనా నొప్పులు ఉన్నాయా? ఎందుకు లేవు? మీరు మాట్లాడుతున్నారంతే, చేతులతో కాళ్ళతో ఏం చేయట్లేదు. జస్ట్ మీరు ఊపిరి వదులుతున్నారు. ఇశ్రాయేల్ బ్రతకడానికి యు ఆర్ జస్ట్ యూజింగ్ యువర్ బ్రీత్ అని. మీ ఊపిరి వదులుతున్నారు. మీ ఊపిరి ద్వారా ఇశ్రాయేల్ బ్రతుకుతున్నారు. ఇశ్రాయేలీలను కంట్రోల్లో పెట్టిన క్రీస్తు విరోధి లూజ్ అయిపోతుంది. వాడి చేయి లూజ్ అయిపోతుందంటే మీ ఊపిరి ద్వారా క్రీస్తు విరోధి చచ్చిపోతున్నాడు అని అర్థమైందా? అంటే ఇందాక నుంచి ఇక్కడ ఏం జరిగింది? క్రీస్తు విరోధి చచ్చిపోతున్నాడు, ఇశ్రాయేలీలు బ్రతికించబడుతున్నారు. ఏం చేయడం ద్వారా? నీ మనస్సాక్షిని కడగడం ద్వారా. దేని ద్వారా? ప్రోక్షణ రక్తం ద్వారా. హల్లెలూయా. ప్రభుత్వాలు మన కొరకు దీవించును గాక. మీరు కూడా మెడిటేట్ చేయండి. మీకు ఇంకా దేవుడు విలువైన నడిపిస్తాడు. వదిలిపెట్టకండి, ఇది గొప్ప సమయం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. కొంత ఆలస్యమైన మా ప్రియులకు వినే కృపనిచ్చారు. విన్నవారు అందరిలో గొప్ప కార్యాలు జరుగును గాక. యేసు ప్రభునామములో వేడుకుంటున్నాం. ఇంతవరకు శ్రద్ధగా వాక్యాన్ని విన్న ప్రియులకు వందనాలు. అబ్రహాంను బట్టి వారు అతిశయపడుచున్నారని, అబ్రహాం కంటే ముందే క్రీస్తున్నాడు, క్రీస్తులో మనం ఉన్నామని, అబ్రహాం కుమారులు అనే వంశావళి నుండి పారిపోవాలని, జగత్కి పునాది వేయబడక ముందే క్రీస్తులో కుమారులమని, ఏర్పాట్లో ఉన్నామని, ప్రభు ఎటు వెళ్తే అటు మనం వెళ్ళాలని, అదేవిధంగా మనము పరిశుద్ధులం కనుక మిగిలిన రక్తం వారి కొరకు శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటనలు చూసుకొని కూడికను ముగింపు చేసుకుందాం. రేపు సంగారెడ్డిలో నిసేమ బర్త్డే సందర్భంగా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడం జరిగింది.